కర్నూలు కోటలో పసుపు జెండా రెపరెపలాడబోతోంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. దాదాపు 56 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గౌరు వెంకట్రెడ్డికి ఓటమి తప్పలేదు. ఈ జిల్లాలో 1084 మంది ఓటర్లలో 1076 మంది ఓటేశారు. గత ఎన్నికల్లో శిల్పాకు 180 ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం మెజార్టీ తగ్గింది. ప్రతిపక్షం నుంచి 5 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం, భూమానాగిరెడ్డి మరణం అధికార పార్టీకి అనుకూలంగా మారిందని తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్తో తమకే మెజార్టీ వస్తుందని వైసీపీ భావించిన గెలుపు మాత్రం టీడీపీని వరించింది. నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 462 ఓట్లొచ్చాయి. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డికి 377 ఓట్లొచ్చాయి. 2 ఓట్లు చెల్లలేదు. మరో 10 ఓట్లలో ఇంకు సరిగా లేకపోవడంతో ఎవరికి ఆ ఓట్లు పడ్డాయన్నది తేలలేదు. అయితే 100 ఓట్ల మెజార్టీ వస్తుందని టీడీపీ అంచనా వేసింది. కానీ వైసీపీకి కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. వాస్తవానికి మెజార్టీ తమకే ఉందని మొన్నటి వరకు చెప్పింది. ప్రస్తుత ఓటమితో ఎవరు టీడీపీకి ఓటేశారన్న సంగతిని తేల్చే పనిలో ఉంది ప్రతిపక్షం వైసీపీ. ఈ గెలుపుపై ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఏమంటున్నారో మా ప్రతినిధి మురళి వివరిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరులో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మనతో వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు, ఆయనతోనే మాట్లాడతాం. సార్ చెప్పండి, 85 ఓట్లతో మీరు విజయం సాధించారు. కానీ మీరు ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుందని భావించారు. అంటే మెజారిటీ సంఖ్య తగ్గింది, అంటే క్రాస్ ఓటింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? మేము సంఖ్యాబలం ఎక్కువగా ఉండింది కాబట్టి 100 ఓట్లకి తక్కువ లేకుండా గెలుస్తామనుకున్నది మాత్రం వాస్తవమే. అందరూ కూడా సమైక్యత రాగంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు, పార్టీలో ఉన్నటువంటి ఐక్యత రాగం, సమిష్టి కృషి, మేము అనుకున్నటువంటి లక్ష్యం చేరాం. ఎందుకంటే దాదాపు ఇన్వాలిడ్ ఓట్లలో కూడా 12 ఓట్లు ఉన్నాయి. అంటే 100 ఓట్లు దగ్గరగా మేము చేరువైనట్లే. కాబట్టి ఎక్కడా కూడా మా పార్టీలో ఉన్నటువంటి సంఖ్య చెక్కు చెదరకుండా ఇవాళ కలిసి ఐకమత్యంగా ఓట్లు వేసిన దానివల్లనే మేము ఆ సంఖ్యకి చేరుకున్నామని చెప్పని, ఈ గెలుపుకి కారణమైనటువంటి కార్యకర్తల నుంచి నాయకుల వరకు, ముఖ్యంగా మా మంత్రి నారాయణ గారికి, అట్లాగే మా ఇన్ఛార్జి మంత్రి సిద్ధారాఘవరావు గారికి, నారా లోకేష్ గారికి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లోకల్గా మనకున్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్పర్సన్స్, మేయరు, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు, మరి ప్రాంతంలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీకున్నటువంటి సంఖ్యాబలం కాకుండా వైసీపీ నుంచి మీకు ఎన్ని ఓట్లు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఎన్నికలన్న తర్వాత కొంత ఒకసారి ఒకే సామాజిక వర్గం అయినా కాస్త బంధుప్రీతి ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనా కూడా మేము అనుకున్న లక్ష్యం సాధించాం. కాబట్టి మాకు ఎలాంటి సందేహాలు లేవు. మేము అనుకున్నటువంటి వైసీపీ నుంచి మీ వైపు ఎంతమంది సభ్యులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా మాకు వైసీపీ నుంచి మాకు ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఓట్లు వేశారు. అంటే వైసీపీ నుంచి అదనంగా ఓట్లు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళుండే అవకాశం ఉంది. సంఖ్యను చూస్తే కనుక, వచ్చిన మెజారిటీ 85 చూస్తే కనుక. సో ఎంతమంది వెళ్ళుంటారు అనుకున్నారు? ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు? గతంలో వచ్చినట్టు వాళ్ళందరూ కూడా నిలబడి, వైసీపీ వాళ్ళందరూ మా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు, అంటే మేము చేరినప్పుడు కానీ, సునీల్ కుమార్ చేరినప్పుడు కానీ, వాళ్ళందరూ కూడాను, రామనారాయణ రెడ్డి గారు చేరినప్పుడు కానీ, వాళ్ళు ఎవరైతే మా పార్టీలోకి చేరారో వాళ్ళందరూ కూడా మాకు నిలబడి ఓటేశారు. కాబట్టి ఈ సంఖ్యాబలం ఇలాగే నిలబడింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా మీరు మరొకసారి విజయం సాధించారు. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఆ హామీలకు సంబంధించి చాలా వరకు కూడా నెరవేరలేదన్నటువంటి ఒక అసంతృప్తి కూడా ఉంది. ఈసారి రెండోసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు అవన్నీ? ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన చేరి, అట్లాగే పార్టీకి, ప్రజలకి
వారధిగా ఉండి మన ప్రాంత అభివృద్ధిలో కానీ ముఖ్యంగా వైద్యము, విద్య అవకాశాలు, మన ప్రాంతంలో ఉండే రైతాంగానికి చేయవలసినటువంటి సాగునీటి సమస్యలు, మంచినీటి సమస్యల మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి మా అధ్యక్షుడైనటువంటి మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారి సూచనల మేరకు జిల్లాలో ఉండేటువంటి మంత్రి గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, పెద్దలందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడని పోరాటం చేసి అభివృద్ధిని సాధించుకుంటాం. ఉన్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా సరే ఎక్కడ కూడా లోపాలు జరగనీయకుండా అందరికీ కూడాను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సిట్టింగ్ ఎమ్మెల్సీగా రెండోసారి విజయం సాధించిన తర్వాత సంక్షేమంపై దృష్టి పెడతామని వాకాటి నారాయణ రెడ్డి అంటున్నారు. అలాగే క్రాస్ ఓటింగ్ అనేది ఎన్నికల్లో సర్వసాధారణంగా జరిగేటువంటి అంశంగానే చూస్తాం తప్ప మరొకటి కాదని నారాయణ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ ప్రదీప్, మురళీ టీవీ 9 నెల్లూరు నుంచి. నెల్లూరులో వైసీపీ అరాచకం సృష్టించినా తాము విజయం సాధించామన్నారు మంత్రి నారాయణ. టీడీపీ అభ్యర్థికి ఓటేసిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు ఆయన. పోటీ పెట్టారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అసలు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే ఆధిక్యత ఉంది. అయినప్పటికీ వాళ్ళు కొంతమందిని ప్రలోభ పెట్టి ఒక ఇద్దరిని తీసుకుపోవటం, వాళ్ళని దాచిపెట్టాలు, మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకురావటాలు, ఇలాంటి అరాచకాలు సృష్టించి కొంత ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈరోజు 881 ఓట్లు మొత్తం పోలైతే అందులో 462 తెలుగుదేశం క్యాండిడేట్కి వచ్చినాయి. 85 ఓట్లు అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయంపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమంటున్నారో మా ప్రతినిధి మురళి వివరిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ పోరు జరిగింది. ఇటు వైసీపీ, టీడీపీ రెండు కూడా చివరి వరకు కూడా పోరాడే, కానీ టీడీపీ విజయం సాధించింది. మొత్తం 851 ఓట్ల పోలైతే అందులో 377 ఓట్లు వైసీపీకి, 462 ఓట్లు టీడీపీకి పోలే. అయితే ఇప్పుడు విజయం సాధించిన తర్వాత నేతలు, ఇరు పార్టీల నేతలు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ అనేది పెద్ద సంఖ్యలోనే జరిగింది. ఇటు రెండు వైపుల నుంచి కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. దీంతో టీడీపీ కూడా ఎవరైతే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో వారందరిపై చర్యలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, టీడీపీ విజయం సాధించింది కానీ తెలియకుండానే క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది. ముందుగా టీడీపీ కూడా జాగ్రత్త పడింది కాబట్టి ఇవాళ బయటపడింది అన్నటువంటి సమాచారం కూడా వస్తుంది. అయితే ఈ పరిస్థితిలో టీడీపీ నుంచి ఎన్ని ఓట్లు క్రాస్ ఓట్ అయ్యాయని మీరు అనుకుంటున్నారు? అంటే మొదటి నుంచి కూడా 100 ఓట్లకి మోర్ ఆర్ లెస్ 100 ఓట్లు మెజారిటీ వస్తుందనే నమ్మకంతోనే మేము ఉన్నాము. ఇప్పుడు 85 ఓట్లు వచ్చినాయి. మేము అనుకున్నది కూడా ఒక 10 ఓట్లు తగ్గొచ్చు, 10 ఓట్లు పెరగచ్చు, 100 తగ్గం అనుకున్నాం, అట్లే వచ్చింది. క్రాస్ ఓటింగ్ అనేది సహజంగా ఉంటుంది. అయినా మేము ఏ ఎలక్షన్ అయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో ఒక డిసిప్లైన్డ్గా అన్ని జాగ్రత్తలు తీసుకునే అలవాటు మొదటి నుంచి ఉంది. అదే భాగంలో మేము జాగ్రత్త పడ్డాం. ఒక రకంగా మా పార్టీలు నెల్లూరు జిల్లాలో ఐకమత్యంగా, యునైటెడ్గా, చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ చాలా సీరియస్గా ఎలక్షన్ తీసుకున్నారు. అది కమిట్మెంట్కి ఉదాహరణ. వాళ్ళ మాదిరిగా లుకలుకలు, గొడవలు, ఎంపీటీసీలు తిరుగుబాటు చేయటం అటువంటి పరిస్థితి మాకు ఎక్కడ జరగలే. అది తెలుగుదేశానికి, వైసీపీకి తేడా. కానీ వైసీపీ నుంచి ఎన్ని ఓట్లు మీకు వచ్చాయి అని మీరు ఇప్పటి వరకు భావిస్తున్నారు? అంతమంది టీడీపీ వైపు చూసి ఓట్లు వేశారండి. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం బాబు గారు చేసే డెవలప్మెంట్, వెల్ఫేర్ చూసిన తర్వాత చాలామంది జడ్పీటీసీలు, కార్పొరేటర్స్, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ లాస్ట్ 2 years తెలుగుదేశం పార్టీలోకి చేరారు, ఇష్టంగా చేరారు. ఇది ఎలక్షన్లో ప్రలోభాల కోసం ఎవరు వచ్చి చేరలే. 2 ఏళ్ల క్రితమే చేరిపినారు, 1 year బ్యాక్ చేరారు, 6 months బ్యాక్ చేరారు. ఈ ఎలక్షన్లో మేము అటువంటి వాటికి ఛాన్స్ ఇవ్వలేం. కానీ చాలామంది నాయకులు, సీనియర్ నేతలు కూడా కొంతమంది వైసీపీకి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ అటువైపు వెళ్ళడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. మీరు ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ క్రాస్ ఓటింగ్ అనేది చాలా జరిగింది. కొంతమంది పేర్లు కూడా ఇప్పటికే మీరు గుర్తించారు. ఇంకా మిగిలిన సీనియర్లు అందరూ కూడా ఉన్నారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
సీనియర్లు ఎవరు, పార్టీలో ఉండే సీనియర్లు ఎవరు తప్పు పొరపాటు చేయలే. ఎవరో ఒకరో ఇద్దరు కింద ఉండే వాళ్ళు, కొత్తగా తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకటి రెండు ఇద్దరు పొరపాటు చేశారు. డెఫినెట్గా డిసిప్లినరీ యాక్షన్ పార్టీ తీసుకుంటుంది. అంతమించి నేను ఒకటే చెప్తుండా, నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవ్వరూ తప్పు చేయలే. ఆనెస్ట్గా కమిటెడ్గా పనిచేస్తున్నారు. మొత్తం మీద టీడీపీ ముందు నుంచి కూడా చెబుతున్న విధంగానే మెజారిటీ స్థానాలతో విజయం సాధించింది. అభివృద్ధి కోసం అందరూ కూడా వైసీపీలో ఉన్న సభ్యులందరూ కూడా ఓటేశారని సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి చెబుతున్నారు. మరోవైపు క్రాస్ ఓటింగ్ అనేది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిందే తప్ప టీడీపీ నుంచి ఎవరు కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడలేదని ఆయన చెప్తున్నారు. ఒకవేళ అలా జరుగుంటే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సోమిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో మురళి, TV9 నెల్లూరు నుంచి. ఏపీలో ఇవాళ మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోంది. స్థానిక సంస్థల 3 చోట్ల టీడీపీని గెలిచింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం తర్వాత వస్తాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరగడంతో ఇక్కడ లెక్కింపు ఆలస్యం అవుతుంది. మరోవైపు విశాఖలో పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ మద్దతిచ్చిన పివి మాధవ్, పీడీఎఫ్ నుంచి పోటీ చేసిన అజయ్ శర్మల మధ్య ప్రధాన పోటీ ఉంది. గతంలో ఈ స్థానం పీడీఎఫ్కి దక్కింది. ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా కష్టపడ్డారు ఆ కూటమి అభ్యర్థి అజయ్ శర్మ. ఇటు బీజేపీ అభ్యర్థి పివి మాధవ్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. మూడు నిమిషాలు మాట్లాడు.